మార్కు సువార్త 11వ అధ్యాయం 27 నుండి 32 వరకు. ఎవరన్నా లేచి చదువుతారా? చక్కగా తప్పులు లేకుండా ఆగకుండా చదువుతానన్న వాళ్ళు, నీట్గా చదువుతానన్న వాళ్ళు. ఎందుకంటే లైవ్లో కూడా వింటారు మీ మాటలు. 27 మార్కు సువార్త 11వ అధ్యాయం 27 నుండి 32 వరకు. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకును ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిజం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇయ్యుడని చెప్పాను. అందుకు వారు, మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన యెడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునేది కానీ, అందుకు యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి. కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, అవునాయన, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో, సాత్వికుడు, దీన మనసు గలవాడు, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోమన్నారు. మేము నేర్చుకోవలసినటువంటి సంగతులు మా జీవితంలో చాలా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మా బ్రతుకుల్లో నేర్చుకున్న పాఠాలు ఏమీ లేవు. కనుక ఈ రెండో వర్తమానం ద్వారా సాత్వికుడు, దీన మనసు గల యేసుక్రీస్తు నామములో నేను నిలబడి ఉన్నానయ్యా. నా మాటలో నిలబడినటువంటి నేను మాట్లాడగలుగుతాను, కానీ నా మాటల్లో శక్తి లేదు. కనుక నాయన, ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ శక్తి చేతను, మీ పరిశుద్ధాత్మ జ్ఞానము చేతను ఈరోజు ఏవైతే మాకు నేర్పించాలనుకుంటున్నారో ఆ మాటలు నేర్పించట్టుగా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని మీ పరిశుద్ధమైన బల్ల దగ్గర నిలబడి ఉండగా నాకు మీ సహాయం కనపరచండి. వెంటనే మీ ప్రజలు కూడా విని విడిచిపెట్టేవారుగా కాకుండా నేర్చుకున్న సంగతులను ప్రభువా వారి హృదయములో భద్రపరుచుకొని లోకము నుండి ప్రత్యేకింపబడిన వారుగా ఉండి అదృశ్య లోకము, మహాపట్టణము కొరకు వారి బ్రతుకులను సరిచేసుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కుమారుడు మన ప్రభు మన రక్షకుడు మీ యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు సంఘము తరపున, నా కుటుంబము తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైన గ్రంథం చాలా గొప్ప గ్రంథం అని అనేక సార్లు మీకు చెప్పాను. అది మనిషి ఊహతో రాసింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి గ్రంథం. మనకి తెలియనటువంటి సంగతులు ఏమైనా ఉంటే పరిశుద్ధమైన గ్రంథం మనకు అన్ని సంగతులు కూడా తెలియపరుస్తుందని కూడా మీకు తెలియపరుస్తున్నాం. కనుక అటువంటి గ్రంథాన్ని కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని జ్ఞానం మనకు చాలా అవసరం. కనుక దేవుని పిల్లలుగా దేవుని జ్ఞానం నేర్చుకొని అనేక ప్రతికూలమైన పరిస్థితుల నుండి, విపత్తుల నుండి తప్పించబడేవారుగా మీరు ఉండాలన్నదే
ఈ రెండవ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ దినాన్ని రైతు ఒక అరగంట ఈ రెండవ వర్తమానం మీరు వినటానికి మీ మనస్సులో సిద్ధపరచుకోవాలని తెలియపరుస్తున్నాను. ఇంకా చాలామంది నాకు అనాలోచనగానే కనపడుతున్నారు, ఏదో ఆలోచిస్తున్నట్టుగానే కనపడుతున్నారు. అలాగుంటే ప్రభు మాటలు మీ హృదయంలో ఫలింప చేయవని తెలియపరుస్తున్నాను. నిలబడినటువంటి నేను నిమిత్తమాత్రుడైనప్పటికీ, మీలో ఒక్క సహోదరుడైనప్పటికీ దేవుడు పిలుపును బట్టి నేను ఆయన మాటలు చెప్పాలనే ఆయన ఆత్మపూర్ణుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక శ్రద్ధగా వినండి. ఇప్పటికే మన జీవితాలు చాలా సంవత్సరాలు తరిగిపోయాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియట్లేదు. ఇప్పుడే విన్నారు సాక్ష్యం. ఎవరి బిడ్డకి ఏం తక్కువ అండి? ఎవరి బిడ్డకి ఏం తక్కువ చెప్పు. ఏదైనా సమస్య ఉంటే తండ్రితో చెప్పుకోవాలి. ఒక చేయరానటువంటి పని ఏమన్నా ఉంటే ఆ బాధ ఒక వారం 2 వారాలు, తదుపరి మరలా కలుషితం అయిపోద్ది. ఎందుకంటే కన్నపేక్ కదా. ఈరోజు ఈ ఒక్క పరిస్థితే కాదు, అన్నట్టు పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దినాల్లో మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆయన సాక్ష్యం చెప్తుంటే, యవ్వనుడా నీ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా తెలుసుకో, ఏమవుతావో ఎప్పుడు ఏమవుతుందో తెలియదని ఒక భక్తుడు పాట రాశాడు. ఆ పాటే గుర్తొస్తుంది. కానీ నేను పాటలు పాడాలని ఇష్టపడలేదు కనుక ఆయన మాటలు చెప్పాలని ఉద్దేశంతో నేను ఈరోజు పాఠం కొరకు నిలబడ్డాను. కనుక ఇవన్నీ కూడా మీరు హృదయంలో పెట్టుకుని ఏమండి ప్రభువును కలిగిన మన జీవితంలో నేర్చుకుందామండి. ఆయనే చెప్పాడు కదా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభులో చెప్పాడు కదా ఏమని, నేను సాత్వికుడిని, నా యొద్ద కూర్చుని. మరి ఎందుకు నేర్చుకోవట్లేదు మనం? చెప్పండి సార్. అన్ని సంగతులు తెలుసా మనకి? యేసయ్య అంటే అందరికీ తెలుసు, కానీ యేసయ్య గురించి ఎవరికి తెలుసా? ఈ ప్రశ్న అర్థం చేసుకోండి ఒకసారి. యేసయ్య అందరికీ తెలుసా? ఇక్కడ కూర్చుని మీ అందరికీ యేసయ్య తెలుసా? మీకే కదండి, బయట కూడా తెలుసు. మరి యేసయ్య గురించి బయట వాళ్ళకి తెలియదు, పోని మీకు తెలుసా? చూసారు ఎక్కడ ఆడుకుందో క్రైస్తత్వం. గనుక దేవుడి జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. నిలబడిన నాకు, కూర్చున్న మీకు కూడా దయతో ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఈ 2025లో ప్రభువు ద్వారా నేర్చుకొని బలపడాలని తెలియపరుస్తూ మీకు ఈరోజు సందేశాన్ని ఇవ్వడం సిద్ధపడుతున్నాం. ఇక్కడ చదువుబడినటువంటి సందేశాలు చూశారు కదా మీరు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు వాళ్ళు? అసలు నీవు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పమన్నాను నేను అన్నట్టు ఉంటుంది కదంటే. అదేనండి, నువ్వు ఏ అధికారము వలన ఈ కార్యములు చేర్చున్నావు, వీటిని చేటుకు ఈ అధికారము నీ ఎక్కడ నుండి వచ్చిందని అడుగుతున్నారు ఆయన్ని. అప్పుడు ఆయన కూడా చెప్తారు, సహోదరులను తొందరపడద్దు. యేసు ప్రభువుని కలిగి ఉన్నటువంటి బిడ్డలు మనకు కూడా తొందరపాటు ఉండకూడదు అన్నది అర్థం ఉందా మాటతో. కానీ మనకి ఎక్కువ తొందరపాటు ఏంటో తెలియదు. దేవుడికి వ్యతిరేక మన బ్రతుకులు. నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఏమడిగాడు ఆయన? యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? స్నానం. బాప్తిసం అంటే ఏంటండి? స్నానం కదా. నేను అడిగిన దానికి మీరు చెప్పండి. యోహాను గారు మీకు తెలుసు కదా, యోహాను గారు ఇచ్చారు చూసా బాప్తిసాలు. పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? నీకులాగే సతమతం అయిపోయారు. అలా చెప్తే ఎలాగంటాడు, ఎలా చెప్తే అలాగంటాడని అక్కడ మాటలు మీరు తర్వాత చదువుకోండి. చివరికి ఏం చెప్పారు ఆన్సర్? సింపుల్ కదంటండి. మనం అదే చెప్తాం కదా, మాకు తెలియదా, మాకు తెలియదా బైబిల్ చదువుకోవాలని, మాకు తెలియదా ప్రార్థన చేసుకోవాలని. వాళ్ళు కూడా అలా చెప్పారు సింపుల్గా, మాకు తెలియదు. ఈయనేమైనా తక్కువడేంటి? ఈయన మహాజ్ఞాని, ఆయన దేవుడు. ఆయన కూడా ఏమన్నాడు?
నేనా చెప్పను? మీరు చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? ఇది సందర్భం, మనం చదివింది. కానీ ఈ సందర్భంలో నుంచి ఈరోజు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, మనం వింటున్నటువంటి బోధ లేదా నేను చేస్తున్నటువంటి బోధ పరలోకము నుండి వచ్చిందా, మనుషుల నుండి? ఇది ప్రతి క్రైస్తవుడు బాప్తిసం పొందుకోవాల్సిన ప్రతి సహోదరుడు నేర్చుకోవలసినటువంటి సంగతి. అందుకే ఈ పాఠానికి మన బాధ పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? దీన్ని మాత్రమే ఈరోజు మనం కూడా ఆలోచిద్దాం. మీకు కలిగిందో లేదో తెలియదు, కానీ ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు తెలియాలి మరి ఇప్పుడు అని నేను వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని అడిగినప్పుడు చెప్పిన సంగతులను మీకు వివరించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించి కూర్చున్నాను, నిలబడ్డాను. మీరు ఎంత మట్టుకి ఈ సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మిమ్మల్ని పట్టుంటాం, నేను ప్రశ్నించట్లేదు. కానీ కనుక ప్రియులారా, ఈరోజు మనం వింటున్నటువంటి బోధ దేవుని యొద్ద నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? దేవుని యొద్ద నుండి వచ్చిందైతే ఎలా వచ్చింది మరి? ఇదేమో చిన్న విషయం కాదండి. యేసు ప్రభువులు వారు మాట్లాడినటువంటి సందర్భము, యేసు ప్రభువులు వారిని తిరస్కరించినటువంటి మాట్లాడినటువంటి సందర్భం, ఇది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఇది మనకు ఎవరు నేర్పించాలి? ఇది ఎవరు నేర్పించాలండి? ఇది పరలోక జ్ఞానం అండి. బైబిల్ ఎవరు తరము కాదు ఇక్కడ నేర్పించడానికి. ఈ భూమి మీద జ్ఞానం అనుకున్నటువంటి జ్ఞానం దేవుడు ఏం చెప్పాడు? మరి ఇంకెవరు నేర్పించాలి మనకి? మనకు తెలుసు, పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడే యేసు ప్రభువే మనకు నేర్పించాలి. అర్థం కావట్లేదా? అడుగుదాం ఆయన్ని, ప్రభువా మేము వింటున్నటువంటి బోధ పరలోకము నుండి వచ్చిన బోధ వింటున్నామా? ఇదిగో మరలా ఏమంటున్నారు మీరు? మనుషుల నుండి వచ్చిన బోధ, ఇది మాకు తెలియాలి ఈరోజు. బాప్తిస్మమే కాదండి, ఇక్కడ బాప్తిస్మం యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం గురించి మాట్లాడారు, కానీ ఒక బాప్తిస్మం అన్న విషయమే కాదు కానీ అండి, క్రైస్తవుల యొక్క విశ్వాస విషయంలో కానీ ఇంకా అద్భుతాలు అంటున్నారు కదా ఈరోజు చాలామంది. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ విశ్వాస జీవితం కానీ, ఈ కార్యాలు కానీ, మనం తీసుకున్నటువంటి బాప్తిసం కానీ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది అయితే ఎలా వచ్చింది? మనుషుల యొద్ద నుండి కలిగిందైతే ఎలా కలిగింది? నేను యాక్చువల్లీ ఈ పాటను ఒక 1/2 అవర్లో చెప్పి 2 భాగాలుగా తీసుకున్నాను. నేను ఒక భాగం ఈ రోజు చెప్పి ఇంకో భాగం చెప్పాలని, కానీ సాక్ష్యాలకు సమయం మాత్రమే ఇంచుమించి నేను చూశాను. 35 మినిట్స్ అయిపోయింది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన ఉన్నాడు, మీ పక్షాన ఉంటాడని కూడా నేను ఆశిస్తాను. అది మీరు చెప్పాలి. ఎందుకంటే మాట్లాడటం ఎలాగో మనకి చేత కాదని చెప్పాడు ఆయన. ఎవరు? బైబిల్ తెలియదంటాడు కదా. మీరు నా ప్రజల మధ్యలో నిలబడినప్పుడు మాట్లాడటం ఎలాగో నీకు చేత కాదు, కానీ నీ పక్షము నుండి నేను మాట్లాడతాను, నువ్వు నిలబడే ముందు లేఖనంలోనే. నేను అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన ఉంటాడని ధైర్యంతో చెప్తున్నాను. కనుక ఆయన ఖచ్చితంగా మీకు క్లుప్త సందేశాన్ని ఇచ్చి నన్ను ఈ స్థలాన్ని నుంచి విడిపిస్తాడు. కంగారు పడకండి. ఇలా సాగర్ తీసి మాట్లాడుతున్నాడు అన్న, ఏమో ఉంది ఈరోజు ఎంతసేపు చెప్తాడు అనుకుంటున్నారా? వినండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్త విని విడిచిపెడితే మీ జీవితాల్లో సంవత్సరాలు దొరుకుతాయి, కానీ పరలోకం మాత్రం మీకు దొరకదు. ఖచ్చితంగా చెప్తున్నాను. విని విడిచిపెట్టేవారు ఉండకండి. వీరేం చేయాలి? నేర్చుకున్న సంగతులను జాగ్రత్తగా గ్రహించుకోమని చెప్పాడు ప్రభు. గ్రహించుకున్న సంగతుల ప్రకారంగా జీవించాలన్నాడు యేసుక్రీస్తు. అది మనసులో పెట్టుకుని పాఠమేనండి.
ఓకే, మొదటగా మనుషుల నుండి వచ్చినదా ఆలోచిద్దాం. హల్లెలూయా. మనుషుల నుండి వచ్చిందైతే మనుషులకి ఎలా వచ్చింది? ఆమేన్. మరి ఈరోజు సమాజంలో అందరూ కూడానంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? అబద్ధానికి, అసత్యానికి. తొందరగా సత్యాన్ని నమ్ముతాడా అసత్యాన్ని నమ్ముతాడా? మీరే చెప్పాలి. మీరు స్టూడెంట్స్ అండి, నేను టీచర్ని. కొంచెం ఎలర్ట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రభు మనతో మాట్లాడతారు, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మన పనులు చూసుకుందాం. యెహోవా దొరుకు కాలంలోనే బ్రతుకున్నప్పుడే దేవుడి మాటలు నేర్చుకోవాలి మీరు. ఈ బ్రతుకు పోయిన తర్వాత ప్రభు ఒక్కసారి నేను వెళ్ళి మళ్ళీ నేర్చుకుంటానంటే ఈరోజు అబద్ధాన్నే తొందరగా తీసుకుంటారండి. అబద్ధానికి ఎక్కువ జనం ఉంటారు కదా. పరలోకము నుండి వచ్చిందా లేదా మనుషుల నుండి వచ్చిందా అన్న సంగతిలో మనము మొట్టమొదటిగా మనుషుల నుండి వచ్చిందా అన్న సంగతి మనం చూస్తున్నాం. ఈ మనుషుల నుండి వచ్చినటువంటి ఈ బోధకిని మనం వింటున్నామా? ఇది ఈరోజు ప్రశ్న. మనుషుల నుండి వచ్చినటువంటి బోధింటే మనకు ప్రమాదం ప్రియులారా. చాలా ఆలోచనకరంగా ఉన్నారు కనుక అబద్ధానికి ఎక్కువ మనం అవకాశం ఇస్తాం, సత్యానికి తక్కువ అవకాశము మనం ఇస్తాం. అబద్ధం తొందరగా పరిగెడుతుంది, సత్యము అక్కడే ఉంటుంది. లేఖనం భాగంలోకి వెళ్ళి ఒక్క మాట మనం చూద్దాం, తర్వాత మీరు చూసుకోండి. లేకపోతే ఆదికాండం 2:17 మొదటి మాట తర్వాత చూసుకోండి, ఇష్టపడుతుంది మనకి. రాసుకోండి మీరు, ఎందుకంటే క్లుప్తంగా నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ మిమ్మల్ని చదివించి చేసుకుంటే మీ అన్ని. ఆదికాండం 2:17 ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేసుకోండి. మనం అబద్ధం గురించి, సత్యం గురించి, అసత్యం గురించి మీకు తెలియపడుతున్నాను. మొదటి మానవుడు అయినటువంటి ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చాడు కదటండి. మొదటి మానవుడైన ఆదాము మొదటి తల్లి అయినటువంటి అవ్వ దగ్గరికి వచ్చి, ఇదిగో మీకు నేను ఒక సంగతి చెప్తున్నాను అంటే బోధ చేస్తున్నాడు ఆయన. బోధే కదా. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నాను? చెప్తున్నాను. ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చుదరా లేదా? నిశ్చయముగా అంటే ఇంక అందులో ఇంకా దేవుడు చెప్పాడంటే జరుగుతుందండి, అంతే. మనసులు చెప్తే జరగదు. ఎవరు చెప్పాలి? నిశ్చయముగా చచ్చేదు అని దేవుడు చెప్పినప్పుడు విన్నారండి వాళ్ళు మీకులాగా. ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా ఇట్టున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ శ్రద్ధ ఎప్పుడు మీకు ఉండాలి. ఒంటరిగా ఉండాలి, మందిరంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. అట్టి పరిశుద్ధాత్మ మీకు కలుగును గాక. బోధిస్తున్న నాకు కూడా ఉండాలి ఎక్కువ. అవాదములు కూడా విన్నారు. తర్వాత మరొక బోధ వచ్చింది వాళ్ళ దగ్గరికి. అలా కొంచెం ముందుకెళ్ళినప్పుడు 2:17 తర్వాత, ఇదిగో మీరు సావరు, ఆయనేమో నిశ్చయముగా చచ్చెదవు అని ఆయన చెప్తే ఆదాము అవ్వల దగ్గరికి ఎవడొచ్చాడు? అపవాదిగాడు వచ్చి ఆడి చేస్తున్నాడు బోధ, ఆడు బోధిస్తున్నాడు. అలా సంచరించిందండి బోధ. మనుషుల బోధ అర్థమాట చెప్తున్నాడు. మీరు చావరు, ఏది నమ్మరాలో ఇది పాయింట్. ఇక్కడ మనుషులు దాకా వద్దున అనుకుని వెళ్ళొద్దులే నీటి దగ్గర. అంటే ఇంకా అప్పటికి ఇంకా మనుషులని మనం సర్పాన్ని ఇప్పుడు మళ్ళీ కోడిగుడ్లకి ఇలాగే జనం ఉంటారు. మనకు తెలిసిన సంగతులు చెప్పుకుందాం, మనం అంత జ్ఞానవంతులు కదా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వస్తుంది లాస్ట్లో. స్పీడ్గా వెళ్ళొద్దు. వెరీ గుడ్, దేవుడికి మహిమ.
మీకున్న ఆతృతని బట్టి. ఎవరు మాట నమ్మారు అక్కడ? అబద్ధాన్నే ఎక్కువ. ఎక్కడి నుంచి ప్రారంభించింది? ఈరోజు కూడా అదే జరుగుతుంది. అది ఎక్కడి నుంచి ప్రారంభం ఉంది? ఎలా జరుగుతుంది పాస్టర్ గారు అని అంటే నేను చెప్తాను మీకు ఒకసారి. చనిపోతారని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా చనిపోతారు, అందులో డౌట్ లేదు. ఇంకా చనిపోరని వీడు చెప్పాడు. ఎవడాడు? ఇది అబద్ధం. అబద్ధాన్ని గమ్ముని అబద్ధాన్ని నమ్మరండి. వాళ్ళు దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మలేదు. ఈరోజు కూడా అది ఎలాగా మనకి వచ్చేసింది, ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, ఈరోజు కూడా మానవుడు చనిపోయినటువంటి వ్యక్తి చాలా రకాలుగా చాలామంది చెప్పుకుంటుంటారండి. పిల్లి రూపంలోనూ, ఎలక రూపంలోనూ, కుక్క రూపంలోనూ పుడతారని కొంతమంది అంటుంటారు. అంటే అర్థం ఏంటి? అది చావడం. అంటే దేన్ని నమ్ముతున్నాడు? ఏమంటే ఎన్నది మాటలు వింతగా చూస్తున్నారా? మనిషి చచ్చిపోయిన తర్వాత మరొక రూపంలో పుడతారని అనుకుంటున్నారండి ఈరోజు. కారణం ఏంటంటే సత్యాన్ని నమ్మలేదు. ఎక్కడ జరిగింది ఇది? అలాగా వచ్చిందండి మనుషుల బోధ. ఈ దినాన్ని మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ఎవరు బోధ వింటున్నాం మరి ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇంకా తొందరపడి చెప్పద్దు. ఈరోజు ఎవరిని ఏంటంటే ఇది మెజారిటీ సంఘాల్లో ఎక్కువ మెజారిటీ ఉందనుకోండి, ఆ మెజారిటీ ఉన్నటువంటి కాడు బోధ దేవుని బోధ. అది అంతే కదా. ఇద్దరు ముగ్గురు కూడున్నారు అనుకోండి, అది ఎవరి బోధ? ఇక్కడ దేవుడు లేడండి, ఏదో ఆయన ఆసక్తిని పట్టి చేస్తున్నాడు తప్ప ఎక్కడ దేవుడు ఉన్నాడండి. అదిగోండి అక్కడికి వెళ్ళండి, అక్కడ 150 మంది ఉన్నారు, 200 మంది ఉన్నాడు, మా పాస్టర్ గారు ఎలాగో అంటే లోకంలో రీతి చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అంటే ఎక్కడ మెజారిటీ ఎక్కువ ఉంటే ఆ బోధ నిజం అనుకుంటున్నాడు ఈరోజు ఎవడో మనిషి. అలా నమ్మటానికి వీలుందా ఈరోజు? చెప్పండి సార్. ఎలా చెప్పగలుగుతున్నానంటే మీకు అర్థము లేదని నేను ఉద్దేశిస్తున్నాను. నిజానికి మెజారిటీ ఉన్నప్పుడు చేస్తున్నటువంటి బోధే నిజమైన బోధ అనుకుంటే, నోహోవా కాలంకి వచ్చినప్పటికీ ఎంతమంది మెజారిటీ? ఎంతమంది ఉన్నారు? ఎక్కువ జనం ఎంతమంది ఉన్నారండి? అప్పుడు ఎవరు బోధిస్తున్నారు? నోహో ఒక్కడు మాత్రమే బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? సత్యాన్ని నమ్మండి. అప్పుడు ఎవరన్నా ఏ బోధ నమ్మరాలో? అబద్ధాన్ని ఎక్కువ నమ్మరు. వీడు చెప్పిదంతా పెట్ట కథలో. అర్థమవుతుందా? ఆదిలోనే ఉంది ఇది అనుకున్నారు. కానీ చివరికి 80 మాత్రమే ఆ కాలంలో. అంతేనండి. నోహావు మరి మిగతా వారందరి సంగతి ఏంటి? అబద్ధాన్ని ఎక్కువ నమ్మరు. నిజం చెప్తున్నాడా నోహోవా గారు? కానీ నిజము చెప్పటమేమో వారికి ఎక్కలేదు, అబద్ధాలు మాత్రం ఎక్కువగా బోధపడ్డది. వాళ్ళకి నమ్మలేదు కనుక వాళ్ళందరూ ఏమైపోయారు? ఈరోజు కూడా ఆ సంగతిని మనం మొదలు పెట్టుకుని మనం గుర్తించుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనము మనుషులు చెప్పే బోధ వింటున్నామా? పరలోకం నుండి అంటే యూదులు అంటే పరలోకము నుండి అన్న మాటనే దేవుడి నుండి వచ్చిందా అంటారట. దేవుడి నుండి వచ్చిన బోధ వింటున్నామన్న సంగతి మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం. అంటే మనకే ముందు ఎవరో మన పితరులు చెప్తారండి కొన్ని సంగతులు. వాటిని మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్పిందే కదా మనం ఫాలో అవుతాం. మన తల్లిదండ్రులు ఏదైతే మనకు చెప్పారో అది మనం నిజం అనుకుంటాం. నిజం అనుకోవటానికి అవకాశం ఉందా? చెప్పండి సార్ మీరు. మాట్లాడండి.
మన తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అదే నిజం అనుకోవటానికి అవకాశం ఉందా? ఉందంటాడు తమ్ముడు. ఈ దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మన తల్లిదండ్రులు ఒక నేర్చుకుంటున్నారు, ఒక సంఘానికి వెళ్ళి అది నిజం అనుకుంటున్నారు. అది అలా లేదు బైబిల్లో. అదేంటి మరి అప్పుడు? మన పితరులు చెప్పింది నిజం అనుకున్నారండి. ఒక్కసారి ఇర్మియా గ్రంథం చూస్తారా? ఇర్మియా గ్రంథానికి వెళ్ళి ముందు ఒక్కసారి సైతాను బోధ మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 8:44 తీయండి ఒకసారి. ఇది అర్థమవుతుంది, అర్థమవుతుంది. మనిషి చనిపోతే మరొక రూపంలో పుడతాడని, చచ్చిపోయినటువంటి వాడు వేరు వేరు రూపాల్లో పుడతాడని ఈరోజు మనిషి నమ్ముతూ ఉన్నాడు. కానీ దేవుడేం చెప్పాడు? దేవుడేం చెప్పాడు? నిశ్చయముగా ఇంకా చచ్చిపోతారు మీరు, అంతేనండి. ఇంకా మరలా మీకు ఇంకో రూపంలో పుట్టరని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆమేన్. చూసారంటే ఇక్కడ ఈ సంగతిలో ఆలోచించిన తర్వాత మనం మూడవ ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్తున్నాడంటే మనుషుల బోధ గురించి మాట్లాడుతున్నాడు ఆయన కదా. ఆడెవడో అబద్ధకుడు, వాడు అసలు సత్యం అన్నదే చెప్పడం. ఆడు పుట్టకే ఆడికి ఈజీ అంట చెప్పడం. మీ తండ్రి అయిన అపవాదికే ఎక్కువ మీరు అవకాశం ఇస్తాడు అంటున్నాడు. అంటే మనుషుల బోధ ఎలా ప్రారంభమవుతుందని చెప్పడానికి ఈ మాటలు మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు చెప్తున్నాడు స్వయంగా, అబద్ధం అనేదే వాడికి ప్రారంభం నుండి ఉన్నటువంటి విషయం ప్రియులారా. కనుక ఈ ఒక్క మరణం గురించే కాదండి, సైతానుగాడు అన్ని విషయాలలో కూడా మనిషిని పాడు చేస్తాడన్న సంగతి కూడా యేసుక్రీస్తు ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామా? 2 కొరింథీ పత్రిక 4:4 ఇంకేం చేశాడు మనిషిని? 4:4 పౌలు గారు చెప్తున్నాడు, చూడండి చక్కని మాట చెప్తున్నాడు. ఈ లోకమంతా ఏం చేశాడు? క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుచుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవతల అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. చూసారంటే క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు సైతానుగాడు ఏం చేయడంటే మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తాడు. అంటే బోధ ఏంటంటే అబద్ధాన్ని ఎక్కువ విని అబద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని సత్యాన్ని ప్రక్కకు త్రోవ పెట్టే స్థితిలోకి ఈ క్రీస్తును గురించి, క్రీస్తు మహిమను గురించి కానీ క్రీస్తును గురించి కానీ ఎక్కువ వినకుండా వాడు చేసేసాడు అన్నట్టుగా కనపడ. అవిశ్వాసులైన వారి మనోనేత్రములు. దీన్ని మీకు అర్థం కావాలంటే ఏమంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చినటువంటి ప్రజలు ఎంతమంది? చాలామంది ఉన్నారు. చివరికి ఒక చోటుకు వచ్చినప్పటికీ ఆ 12 మంది గోత్రాల్లో నుండి ఒక 10 గోత్రాలని ఒక 2 గోత్రాలుగా చేసి కొంతమందిని వేగులో వారిని చూడటానికి రైలు పంపాము. ఒక ప్రాంతానికి పంపించాడు. ఒక ప్రాంతానికి పంపించినప్పుడు వారిలోని అందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి ఏం చెప్పారు? ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు? భయపడిపోరు. వాళ్ళు చాలా ఎత్తు నెఫీలిమ్స్ అంటే చాలా ఎత్తైన వారు అంటే నెఫీలిమ్స్ చరిత్ర చూస్తే చాలా ఉంటుంది. వారు ఎలా వచ్చారన్నది కూడా మీకు తర్వాత అవసరమైతే ఎప్పుడైనా నేను చెప్తాను. ఏమంటే ఎత్తైన వారి ఎదుట మనము నిలబడలేమని చెప్పారు. ఎవరిలో? దేవుని పిల్లలు. వారందరిలో ఒక 2 మాత్రమే ఏమని చెప్పారు?
ఇద్దరు ఏమని చెప్పారు? మనము జయించగల. ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు వీరిద్దరికి ఏ నేత్రాలతో చూస్తారు, మిగతా వారు ఇక్కడ పాయింట్ అది. వీరిద్దరికి కనపడినటువంటి ఆ ధైర్యము వారికి ఎందుకు కనపడలేదు? వారు ఎక్కువ అబద్ధానికి, అసత్యానికి, మనుషుల బోధకే. మనుషుల బోధ అంటే ఎవరిది? ప్రారంభమైనటువంటి అపవాది. ఏదో అద్భుతాలు చూశారు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం చూసారా? మరి వాళ్ళ లెక్క దేవుడికి. మరి వీళ్ళిద్దరికే ఎందుకు కలిగింది? అందుకే ఇద్దరు కానానుకు చేరుకున్నారు. అర్థమవుతుంది తమ్ముడు. ఈరోజు మన పిల్లలకు కూడా మనం అదే ఏదైతే మనం నేర్చుకున్నామో అదే చెప్తాం తప్ప రెండో విషయం మీకు అర్థం అవ్వాలంటే దేవుడి నుండి వచ్చిందా బోధకుడికి వెళ్ళగలుగుతుంది మీకు. అందుకే బైబిల్ చాలా ఇంపార్టెంట్ అండి. వింటున్నటువంటి మీరు, బోధిస్తున్నటువంటి నేను కూడా రెఫరెన్స్ చూపించేనే కానీ మీకు అర్థం కాదు. ఆ రెఫరెన్స్ని మీరు అర్థం చేసుకుంటేనే కానీ మీకు అర్థం. ఎందుకంటే ఈరోజు బోధలు అలా ఉన్నాయి, అద్భుతాలు అంటాడు ఎవడే ఇంకెంక చేసాడు. ఈ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు కూడా అవి ఇక్కడ చూసి కొరింథీ పత్రిక వచ్చినప్పుడు కూడా క్రీస్తు మహిమను ఏమంటే కనపరుచు సువార్త ఏంటది? లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు. వాటిని ప్రకాశింపకుండా నిమిత్తము అంటే ఆ మాటల్ని ఎవరి హృదయంలోకి, ఎవరి మనోనేత్రంలోకి వెళ్ళకుండా కూడా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఎవడాడు? కనుక మనము వింటున్నటువంటి బోధ, నేర్చుకుంటున్నటువంటి సంగతులు ఎక్కడ నుండి వచ్చినాయి, ఎక్కడ నుండి చూసి చూపిస్తున్నాడు సేవకుడు అన్నది కూడా ఆ సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారిగా మనము ఉన్నాం. కనుక ఈ విధముగా మనుషుల యొక్క బోధ ప్రారంభమైపోయింది. కనుక మన పితరులు చెప్పింది కూడా అంటే మన తల్లిదండ్రులు ఏదైతే చెప్తున్నారో అది కూడా వాస్తవాన్ని నమ్మటానికే అర్థమన్నారా అవకాశం లేదు. కాబట్టి మీకు తెలియదు కదండి, కొన్ని డెనామినేషన్స్ మనుషుల్ని పాడు చేస్తున్నాను తెలుసు మీకు. ఆ సేవకుడు ఏది చెప్తే అదే ఆచారం ఉండిపోయి డిఫరెన్స్లో కూడా వెళ్ళిపోతున్నారు తెలుసా. సత్యం నమ్మట్లేదు. ఎక్కడ దాకా ఎందుకంటే ఒక ఇంటిలో ఒక ఇద్దరు ఉన్నారు కూడా భార్య భర్తలో, భర్త ఒక డెనామినేషన్ అయితే భార్య ఒక డెనామినేషన్. భర్త చెప్పింది భార్యకి ఎక్కదో, భార్య చెప్పింది మరి ఇద్దరు ఇంటర్తో వాక్యం కదండి. ఆలోచించండి సార్. పితరులు కూడా ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. స్వయంగా ఇర్మియా చెప్తాడు, ఎంత బాగుందో చూడమాట. ఇర్మియా ఆ మాట ఎందుకు చెప్తున్నాను? పితరులు చెప్పింది, మన తల్లిదండ్రులు చెప్పిందే వేదం అనుకోవటానికి లేదండి. ఎందుకంటే కారణం వాళ్ళు నేర్చుకున్నదే మనకు చెప్తున్నారు. అది ఎంతవరకు సత్యం అన్నది మనం చూడాలి. కనుక ఇర్మియా గ్రంథం 16 అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. రెండు సంగతులు చెప్పాను ఇక్కడ. మెజారిటీ ఏది ఉంటే అది సత్యం కాదు. దానికి ఇంకో ఉపమానం చెప్పిన దీనికి వెళ్ళే ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గం. ఎక్కువ మంది ఏ మార్గంలో ప్రవేశిస్తారని చెప్పాడు ఆయన. కారణం ఇరుకు మార్గము సంకుచితంగా ఉంటుంది, అంటే సత్యం అది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. విశాలమైన మార్గం చాలా బాగుంటుంది, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. వెరీ గుడ్, బాగా అర్థమవుతుంది తమ్ముడికి, వెరీ గుడ్. కనుక ఈరోజు మనము ఎక్కువ సంఖ్యను బట్టి ఇక్కడ మంచి బోధ అనుకోవడానికి వీల్లేదు, బోధిస్తున్నామండి నమ్మడానికి వీల్లేదు. యేసుక్రీస్తు చెప్పిన సంగతే పరలోకము నుండి వచ్చిందా మనుషుల నుండి చెప్పండి అంటే మీకులాగే తలవాల్చాడు, చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు కూడా మీ పరిస్థితి అలా ఉంది, అర్థం కట్టండి. ఇర్మియా గ్రంథంలోకి వెళ్తాప్పుడు 16:19
ఎంత బాగుండొచ్చు ఉండక సార్. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఉమ్. ఆపత్కాలమందు నాకు ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనులు నీ వద్దకు వచ్చి మా పితరుల వ్యర్థములను మాయా రూపములను బాగా చదివినాన్న, నేను చదువుతున్నాను చూడు. ఎంతది? 16-19. 16-19. ఒక్కసారి అక్కడి నుంచి చదువు మళ్ళీ. మా పితరులు మాయాన చూడు, పరిగెట్టుకుంటే నెమ్మదిగా చదువు. అక్కడ చదువునప్పుడు అర్థమైపోవాలి. మా పితరులు వ్యర్థమును మాయా రూపమును చూసారంటే ఎవరల్లా? ఇరిమే ఎవరు? ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు ప్రవశిస్తున్నాడు. పితరులు, మా పితరులు ఉన్నారే, నిన్ను ఎరిగినటువంటి వారు, సత్యాన్ని ఎరిగిన వారు, వారు ఏ భ్రమల నుండి పోయారు? చదువునాను. జనమును వాటిని మాత్రము స్వతంత్రించుకున్నారని చెప్పుదురు. నిష్ప్రయోజనమైనవి. ఏమండి అక్కడ ఎంత బాగుందో చూసారా? అక్కడ ఆ మాటలు చూసారా? యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ వద్దకు వచ్చి. ఎవరల్లా? మన పితరుల గురించి మాట్లాడుతూ. అండర్స్టాండ్? అర్థమవుతుందా? వాళ్ళు ఏమైపోయారు? మా పితరులు నీతోనే నడిచారు కాదేవా, నీ మాటలే విన్నారు కాదేవా, నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చూశారు కాదేవా. కానీ వారు ఎలా తయారవంటే, మా పితరులు వ్యర్థమును మాయా రూపమును, ఇంకేంటంటే నిష్ప్రయోజనమైన వాటికి ఇవే నేర్పుతున్నారండి ఈరోజు తల్లిదండ్రులు కూడానే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల నుండి వచ్చిన బోధ. ఈ మనుషుల నుండి బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంభంలోనే బోధించాడు. అవి మీ బాగా ఆలోచిస్తేనే తెలియదు సంగతులు. ఏంటి ఈరోజు ఇలా చెప్తున్నాడు, ఇంత డీప్గా చెప్తున్నాడు అనుకోవచ్చు. డీపే తెలుసుకోవాలి మనం ఈ విషయాలు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భయంకరమైన పరిస్థితులు ఎదురైపోతున్నాయి ఈరోజు క్రైస్తవుల్లో కూడా. కనుక మన తల్లిదండ్రులు చెప్పారని మనం గుడ్డుగా నమ్మనట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడ దాకా వద్దండి, నేనే నా సంగతే చెప్తున్నాను. లైవ్ ఇది నా సంగతి చెప్తున్నాను. నా పిల్లలకి నేను ఒక విధంగా నేర్పాను అనుకోండి, వాళ్ళు దాని నుంచి బయటకు రాగలుగుతారా? ఇదేరా భక్తి అంటే, ఇలా ఊగితేనే భక్తి, వైట్ డ్రెస్ వేసుకుంటేనే భక్తి, ఇలా ఉంటేనే భక్తి అని అనుకోండి. బైబిల్ చూస్తాడా? మా డాడీ చెప్పింది ఎంత సత్యం ఉందంటాడా? ఎందుకని? వాళ్ళ డాడీ ఆ పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాడు. ఆ పాస్టర్ గారు డాడీ దగ్గర డాడీ ఇదే చేశారు పితరులు. కనుక మన పితరులు, మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు చెప్పింది కూడా ఇది సరైన బోధ అని నమ్మటానికి ఆ సంగతులు వీళ్ళే తెలుసు. ఒకటే, ఏ మెజారిటీ ఎక్కువ మంది జనం ఉన్నా కూడా అది నిజమైన బోధ అనుకోనట్లేదు. దానికి కొన్ని సంగతులు కూడా మీకు తీసుకొచ్చి చూపించాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు ఉపమానం. ఇరుకు మార్గం, విశాలమైన మార్గం. సత్యానికి ఎంతమంది ఉంటారండి? ఇంతమందే ఉన్నారు. లెక్కేసేచ్చు కదా మనం. అంటే నేను ఏదో గొప్పవాడిని, మనం ఏదో గొప్ప సంఘం కాదు. అసత్యం చూడండి ఒకసారి, ఎంతమంది ఉంటారు? అర్థమవుతుందా? కానీ అది కూడా మనం ఆలోచించి, ఇక్కడ సత్యం ఉందా లేదు, 100 మంది ఉన్న దగ్గర కూడా మనం ఏం చేయాలి? సత్యమే చెప్తున్నాడా లేదా, మనం సత్యం నేర్చుకుంటున్నాం లేదా, ఇది ఎక్కడి నుండి వచ్చిన బోధ? ప్రారంభంలో అబద్ధక బోధ నుంచి వాళ్ళు ఏది నమ్మారు? వాళ్ళు ఇవన్నీ సంగతులు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రియులారా. కనుక ఇంకో 2 సంగతులు, ఒక్కో సంగతి ఉంది. మనస్సాక్షిని నమ్ముతారు చాలామంది. అంటే నా మనస్సాక్షి ఏది చెప్తే నిజంగా, వెరీ గుడ్, అది నిజంగా నాతో దేవుడు మాట్లాడు. మరి దీన్ని ఎంతవరకు నమ్మాలి మనం? దీన్ని ఎంతవరకు నమ్మాలి? ఏమంటే మనం మనస్సాక్షి అనేది ఎలా ఉంటుంది చెప్పనండి, అనుభవంగా చెప్తున్నాను నేను. మనం ఒక కాన్సెప్ట్తో ఉంటామండి. ఎస్, ఒక కాన్సెప్ట్ ఉండవు. ఆ కాన్సెప్ట్నే గురి చేసుకుంటాం.
కానీ అది ఎప్పుడు ఒకలా ఉంటుంది అనుకోదే, అది మీకు కూడా తెలుసు. ఆ మనస్సాక్షి ప్రకారంగా చెప్తున్న బోధ కూడా ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఆలోచించాను. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు. 23 అధ్యాయం తీయండి ఒకసారి. త్వరగా ఈ 3 విషయాలు ఈ రోజుతో కట్ చేసుకున్నాం. అయిపోతుంది టైం కూడా. మనం మనస్సాక్షి గురించి చెప్తాం. మనస్సాక్షి నుండి చెప్తున్నాను, నేను ఏదైతే నాకు మనస్సాక్షి చెప్పిందో ఆ మనస్సాక్షి చెప్తున్నది వాస్తవం అని విన్నా కానీ మనం దాన్ని మరలా ఏం చేయాలి? మనం లేఖనాల నుంచి పరిచయం. 23:1 అపోస్తుల కార్యాలు 23:1 ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. అపోస్తుల కార్యాలు 23:1 ఏం చెప్తున్నాడు ఆయన పౌలు గారు? నేను నేటి వరకు ఆ. కేవలం ఆ. మంచి మనస్సాక్షి గల ఆ. వాడనై ఆ. దేవుని ఎదుట నడుచుకుంటుంటానని చెప్పాను. చూసారంటే ఆయన అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి గలవాడునే. దేవుని ఎదుట ఎక్కడ నడుచుకుంటున్నాడు ఆయన? దేవుని ఎదుట. దేవుని ఎదుట. కన్ఫ్యూజన్ ఉంది కదా. 2వ వచనం చూపిందని అర్థం కాదు. 23, 26, 9, 11 అంటే ఆయన మనస్సాక్షి మంచిదే కదన్నా, ఆయన గురించి ఏం చెప్తున్నారు మీరు అన్నట్టు ఉంటుంది మనకి. కానీ ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, ఏ పరిస్థితిలో చెప్తున్నాడు మనకు అవగాహన కావాలంటే 26 అధ్యాయము 9, 11 వచనాలు చదవండి ఒకసారి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారు సమ్మతి ఏమంటే దేవుని బిడ్డలోకే చచ్చిపోయేటప్పుడు సమ్మతి అంటే ఎటువంటి మనస్సాక్షిని కలిగి ఉండి ఏం చెప్తున్నాడు ఈయన చేస్తున్న పనులేవి కూడా మంచివి కాదు. భక్తిగా పెరిగాడండి సౌలు తెలుసా మీకు? ధర్మశాస్త్ర గ్రంథంలో చాలా పాండిత్యుడు ఆయన. అటువంటి పాండిత్యము కలిగినటువంటి సౌలు ఎవరిని చంపుతున్నాడు? అది అంతా ఆయనకి మంచి మనస్సాక్షి అని ఆయన మనస్సాక్షి చెప్తుందంట. అంటే ఈ దినాన్ని ఎందుకు ఈ పాట చూపించాలంటే మన మనస్సాక్షి కూడా ఒకసారి సరైందని చెప్పొచ్చు, కానీ దాన్ని మనం నమ్మటానికే లేదు. మనకు ఆధారం ఏంటంటే లేఖనాలే. వాళ్ళకి చెప్తున్నాడు, ఒకప్పుడు ఇలా బ్రతికనరా బాబు, నేను నా మనస్సాక్షే నాకు దేవుడు, నా మనస్సాక్షి ఏది చెప్తే అదే నేను చేశాను. కానీ ఎప్పుడైతే వాక్యం అది ఎవరి బోధ? మనుషుల బోధ కాదు. పౌలు గారి గురించి అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భాన్ని చెప్పానని పౌలు గారిని మనం చిన్న చూపు చూడటానికి లేదు, అంటే మీకు అర్థం అవడం చెప్తున్నాను. మనస్సాక్షి గురించి చెప్తున్నాడు ఆయన. అంటే ఈరోజు మన మనస్సాక్షికి నచ్చినటువంటి విధానం కూడా కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను నేను. అది బోధ వింటున్నాం కదా, దేవుడి మాటలు వింటున్నాం కదా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలండి? పరిశీలించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత సరేలేండి, ఇక్కడికి ఈరోజు ఈ పాఠం కంటిన్యూ కట్ చేద్దామా, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఏమండి టైం ఇప్పటికి చాలా ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, పరలోకము నుండి వచ్చినటువంటి బోధ గురించి కొన్ని సంగతులు మనం మనుషుల నుండి వచ్చినటువంటి బోధ గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. కనుక ఈ సంగతులను బట్టి, ఈ దినం విన్నటువంటి ఈ పాఠాన్ని బట్టి మనం ఏం గ్రహించాలని అర్థం ఉంది మనకి. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే, ఒరు బాబు మీరు చెప్పిన దానికి నేను చెప్పకుండా ఉండను, సమాధానం చెప్తాను. కానీ నేను కూడా ఒక సందర్భం చెప్తున్నాను. యోహాను గారు స్నానం ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది పరలోకం నుండి దేవుడి దగ్గర నుండి వచ్చిందని నమ్ముతున్నారా? మనుషుల నుండి వచ్చింది నమ్ముతున్నారా? ఈరోజు వింటున్నటువంటి బోధల గురించి కూడా మనం ఆలోచన చేసి, ఇంతవరకు అనేకమైన బోధలు మనం విన్నాం కదా, మనం చెప్పేయచ్చు ఈరోజు లేఖనాల ప్రకారంగా ఉన్నాయా? మనుషులు అది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అబద్ధము. ఆడేం చెప్పాడు? తిను దినమున ఆడు చెప్పాడు. ఆడన్నా నేను దేవుడు, అసలు దేవుడు ఆడే చెప్పాడు, తిను దినమున మీరు సావరు. దేవుడు ఏం చెప్పాడు? మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? అందరూ చనిపోతున్నారు లేదా? ఏమంటే అర్థం కాదు మీకు? దేవుడు చెప్పిన ప్రకారంగా ఎంత
ఎంతమంది సరిపోతున్నారండి? ఎంతమంది సరిపోతున్నారు? అంటే దేవుడు చెప్పిందే సత్యం, సైతాను కూడా చెప్పింది అబద్ధం. ఎక్కువ ఏదో వెళ్తుంది ఇప్పుడు. అంటే ఇది మనుషుల బోధని మనకు అర్థం ఉందా? కనుక ఈ దినాన్ని పాఠం వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం వింటున్నటువంటి బోధ ఎక్కడి నుండి వచ్చిన బోధ అనే విషయం నీకు నాకు తెలియాలంటే దానికి నిదర్శనము, దానికి మనకు కావలసింది పరిశుద్ధమైన గ్రంథమే ప్రియులారా. కనుక ఈ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయని మీకు ముందుగానే చెప్పానండి. ఇది ఏదైతే మనం నేర్చుకున్నామో సత్యాన్ని, మన పిల్లలకు అది నేర్పితే ఆ సత్యములో వాళ్ళు ఉంటారు, ఆ అబద్ధములోకి వాళ్ళు వెళ్ళటానికే అవకాశం ఉండదు. అపవాదిగాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ పాడు చేస్తున్నాడండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ, ఇంకొక ఉదాహరణ చెప్పను మీరు. ఇప్పుడు జ్ఞానవంతుణ్ణి నేను చెప్పిందే వాస్తవం అంటున్నారు చాలామంది. ఏమండి, దాన్ని కూడా మనం నమ్మటానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఆ బోధ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో మనం పరిశీలించుకోవాలని చెప్తుంది. ఎందుకంటే మన జ్ఞానం ఎంత చెప్పండి ఒకసారి. మనకి జ్ఞానం ఎంత అండి? మన జ్ఞానము అపరిమితమైనదా పరిమితమైనదా? కొద్దిగానే కాదండి మన జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానమే. అటువంటప్పుడు ఇదిగో నా జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను, నేను చెప్పిందే వాస్తవం అనడానికి ఎక్కడ సరిపోతే చెప్పండి సరే. ఆ విషయంలో రిఫరెన్స్లు చాలా ఇవ్వచ్చు మీకు నేను. దేవుడు అంటండి లోక జ్ఞానాన్ని వెరితనంగా చూశాడని కదా. అంటే దీన్ని బట్టి అర్థమైంది, నా జ్ఞానం చెప్పి నేను చెప్తున్నది వాస్తవం అని నేను బోధించడానికి అదే మీరు వినటానికి కూడా లేదు. జ్ఞానవంతుడు ఆయన. ఇవన్నీ మనం పరిశీలించుకోవాలని మీకు తెలియపరుస్తూ ఈ దినాన్ని, ఈ సందర్భాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఏ సందర్భాన్ని? ఇది మనుషుల నుండి వచ్చినటువంటి బోధ. ఏ బోధ అది? ప్రారంభములో అవ్వ ఆదాముల దగ్గరికి వెళ్ళి అబద్ధము చెప్పాడు, ఆ అబద్ధాన్ని వారు నమ్మారు. ఈరోజు మనము కూడా ఆ అబద్ధాన్ని నమ్మటానికి వీలు లేదు. అటువంటి బోధలు చేస్తున్నటువంటి మనుషులు చెప్తున్న సంగతి లేదు కూడా మనము వినటానికి వీలు లేదు. మనకు బైబిల్ టు బైబిలే. వింటున్నటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయా లేదా? బైబిల్ ఎవరు ఇచ్చారు మనకి? ఇది రెండో విషయంలో మీకు తెలుస్తుంది, రెండో పక్క విషయం. కనుక ప్రియులారా, మనం చాలా సంగతులు నేర్చుకోవాలి ఈ సంవత్సరం. ఇలా ప్రభువు మనకు నేర్పించడానికి మీరందరూ ప్రార్థనలో కనిపెట్టండి. తన సేవకుడిగా నేను కూడా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని మనం ఏ బోధలో ఉందాం? సత్యబోధలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మనుషుల నుండి వచ్చే బోధలు మనము వినొద్దు. మనుషులు అలా ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవరు నమ్మాలంటే మన చేతిలో ఉన్న బైబిల్ నమ్ముదామంటే. మన చేతిలో మనం నమ్ముతున్నారు ఎవరన్నా? ఇదే నేర్పండి మీ పిల్లలకి, ఇదే నేర్పించండి. ఈ బాటలోనే ఉండాలని తెలియపరచండి. ఆచార సాంప్రదాయమైన జీవితాల నుండి బయటికి తీసుకురండి. బ్రతికిన బుద్ధి జీవితమైన ఈ శాశ్వత జీవితం ప్రభువులాగా, ఎవరికిలాగండి? యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చి అటువంటి రూపాంతరముగా మనం ఉండాలంటే ఖచ్చితంగా బైబిల్ నేర్చుకోవాలి. రెండో సంగతినే తప్పనిసరిగా రేపు రెండో సంగతిని చెప్పడానికే ప్రభు నాకు అనుగ్రహించలాగిన ప్రార్థించండి. ఎందుకు చెప్పానంటే